స్టవ్ వెలిగించు ముందు. వెలిగించు వెలిగించు. వెలిగించు మరి. వెలిగించరా? బావైతే ఆటలాడుతావు నువ్వు. వెలిగించాను. మంట తక్కువగా పెట్టుకున్నావా? పెట్టుకున్నాను. వెరీ గుడ్. ప్రస్తుతం దాంట్లో లవంగాలు వేయి. లవంగాలు. లవంగాలంటే ఒకటి రెండు కదండి. అది యాలకులు నావే. అంటే ఇప్పుడు లవంగాలు యాలకులు రెండు కలిసి ఉన్నాయి. వేసి అలాగే లవంగాలు యాలకులు. ఓకే. అక్కడ దాల్చిన చెక్కుండా. దాల్చిన చెక్క ఉంది వేసేయి. ఓకే. ఓకే. నెక్స్ట్ ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు వెయ్యి. వేసావా? నెక్స్ట్ కొత్తిమీర. కొత్తిమీర. అల్లము వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి. వెల్లుల్లి వేసావు. అల్లం కూడా వేసాయి. అల్లం. జాగ్రత్త, మంట బాగా తక్కువ పెట్టి అడుగుని మారుతోంది, జాగ్రత్త. అల్లం. ఇప్పుడు పుదీనా ఆకులు కూడా వేయి. దాని జాగ్రత్తగా కలపడం. ఒకసారి అడుగుని మాడిపోయే ప్రమాదం ఉంది. బాగా కలుపు. అది ఏమవుతుందంటే ఆకులన్నీ కూడా అలా కొంచెంచుకుపోయి ముద్దలా తయారవుతుంది అనమాట. వేయించిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఉంటాయి చూడు. వేయించిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఉంటాయి. ఎందుకంటే చిన్న తీపి వస్తుంది అనమాట. అక్కర్లేదు. దీన్ని పొడిగా ముద్దగా తయారు చేసుకుంటాం. ఉల్లిపాయలు అవి కాదు వేయించిన ఉల్లిపాయలు. వేయించిన ఉల్లిపాయలా? ఎస్ ఎస్ ఎస్. అవి కూడా వేయి. దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి కదా. లవణం ఆ లవణం కూడా వేయి దాంట్లో. మంట తగ్గించి బాగా అడుగు మారిపోయే ప్రమాదం ఉంది. ఉప్పు ఎంత బాబాయ్? వేసుకో 2 స్పూన్లు. ఓకే. ఇంకోటి. ఓకే. ఇంకో సగం. ఓకే. కలుపు. బాగా కలుపు. అడుగు మారుతోంది, జాగ్రత్త. మారకూడదు. అదంతా ముద్దగా దగ్గర. అవసరం అయితే స్టవ్ ఆపేయి. స్టవ్ ఆపేస్తే అప్పుడు హీట్ ఉండదు కదా. ఎందుకు? హీట్ ఉంటుంది, చాలాసేపు ఉంటుంది. హీట్ ఉందో లేదో ఒకసారి చేయి పెట్టి చూసుకోపోని. బాబాయ్ అది చల్లారిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసి ముద్ద తయారు చేసుకున్నాం, పక్కన పెట్టు. ఇప్పుడు వంకాయలు కట్ చేయాలి. వంకాయలు నిమిషాలు అబ్బా రే, ఈ కటింగ్ కూడా ప్రత్యేకత ఉంది, అర్థమైందా? ఏంటో ఊరికే ముక్కల కింద కట్ చేసి పారేయడం కాదు. వంకాయని ఎలా కట్ చేయాలో తెలుసా నీకు? తెలియకపోవడం ఏంటి బాబాయ్? అది కాదు నాయన. మరి ఒక పక్కన కరెక్ట్ గా నిలువున చేల్చాలి. నిలువున తిరగాయి. వంకాయ తిరగాయి. కట్ చేయి. ఆపు. రెండు వైపున ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు ఇలా కట్ చేసావు కదా, రెండో వైపున అలా కాకుండా ఈ రెండింటికి మధ్య నుంచి ఇలా కట్ చేయాలి. అర్థమైందా? అంటే అది పూర్తిగా కట్ చేయకు. ఇదేంటి బాబా, ఇదేం కట్టింగ్? అదే కదా మరి, మనం మసాలా ఏదైతే కూడతాం దాంట్లో పట్టుకుని ఉండాలంటే మసాలా కిందకు పోకుండా అలా కట్ చేయాలన్నమాట. ఓహో, ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఏదో గుత్తొంకాయ కూర ఉన్నట్టు లేదా వంకాయ వేయించేసినట్టు అలా ఉండకూడదు. ఓకే, వెరీ గుడ్. అయినా కరెక్ట్. ఒక 2-3 సార్లు చేస్తే అలవాటు అంతే మరి. ముఖ్యంగా ఈ వంకాయ కటింగ్ అనేది జాగ్రత్తగా చేయాల్సిన వ్యవహారం. ఓకే, చూసావా? అద్భుతం. వెరీ గుడ్. అయిపోయింది బాబాయ్. అయిపోయిందా? నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ బాణలు దాని మీద పెట్టు. విశేషం ఏంటంటే ఈ మసాలా వంకాయల్లో కూరడానికి ముందు వంకాయ కాస్త వేయించుకోవాలి. ఓహో, అదొకటి విశేషం అది. ఓకే. తర్వాత ఈ నీళ్ళు ఏమాత్రం కూడా దాంట్లో పడకుండా వంకాయలు తీసి దాంట్లో వేయాలి. అర్థమైందా? అలా నా మొహం మీద కొట్టమని కాదు, ఆ పైన జల్లుడు ఉంది తీసుకోది. ఇప్పుడు ఆ వంకాయలని దాంట్లో వేసుకొని నీళ్ళని కిందకి వదిలిచేయి. ఎందుకంటే ఒక్కొక్కటి వేసామనుకో ముందు వేసింది మాడిపోతుంది కదా, అందువల్ల అన్ని ఒకేసారి వేయాలి. అది కలపరా, ఓ పక్కన మాడిపోకుండా. ఆ గ్రీన్ కలర్ పోయి వాటి రంగు మారాలన్నమాట. అర్థమైందా? మంట తగ్గించి ఎందుకన్నా మంచిది. ఇవి ఇలా వేగుతూ ఉంటాయి. మంట బాగా తక్కువ పెట్టి దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసి తీసుకురా. తప్పకుండా. ఓకే, గుత్తి వంకాయ
అది ఇగో మాడకుండా చూసుకో, నేను వెళ్ళి దీన్ని పేస్ట్ చేసుకుని వస్తా. అలాగే 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 జాగ్రత్త. ఆ? అబ్బా ఎంత జాగ్రత్త పెరిగిపోయింది వీడికి. బాబాయ్ ఆ, మెత్తగా చక్కగా నువ్వు చెప్పినట్టు రుబ్బుకొచ్చా. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. అర్రే వంకాయలు కూడా భలే వేయలే. మరి అదే కదా, నువ్వు చెప్పినట్టు వస్తే బాబాయ్ నూనె మొత్తం అందులోకి వెళ్ళిపోయి చక్కగా విచ్చుకున్నాయి వంకాయలు కూడా. అలా ఎందుకు కట్ చేస్తామో తెలుసా? ఎందుకు? ఈ మసాలాని కళ్ళి వేసి పట్టుకున్నట్టు అలా పట్టుకుంటుంది అనమాట. హుక్ కటింగ్ అనమాట. హుక్ కటింగ్. ఏదో నాకు పెద్దగా ఇంగ్లీష్ తెలియదు కదా. ఇస్ బ్రో యాజ్ బిగిన్ హౌ. వద్దులే, వేరే భాషలు వద్దులే. నేను కడుపులో దేవునట్టు వస్తాను. సరే, ఇప్పుడు ఈ వంకాయలు ఏం చేస్తామంటే స్టవ్ ఆపేసి ఆ కాయలన్నీ కూడా నూనె దీంట్లో వదిలేసి ఆ గిన్నెలో పెట్టు. అది అదే అదే నేను చెప్పింది. స్టవ్ ఆపుకో. వెరీ గుడ్. ఈ కట్ చేసి వేయించిన వంకాయలను చూడు, అవి చల్లారదు. అంతవరకు మనం వెయిట్ చేద్దాం. బాబాయ్ వంకాయల కోసం పడి గోపులు అంటే ఇదేనేమో బాబాయ్. చల్లారే ఉంటాయి కారం కూరు. ఇప్పుడు కారం కూరు కొద్ది కొద్దిగా జాగ్రత్త. ఎక్కువ ముద్దలు కుక్కే ఎక్కువ దాంట్లో. అది అంతే. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు అర్థమైంది బాబాయ్, ఇలా అడ్డంగా ఎందుకు కొయ్యమన్నావు, అటెందుకు కొయ్యమన్నావు. అన్ని చూస్తున్నా వెనక నువ్వేం చేస్తున్నావు నాకు అన్నీ తెలుసయ్యా. నువ్వు ముందేం చేస్తున్నావు కూడా నేను వెనకాల చూస్తున్నా. అది బాబాయ్ నువ్వు చెప్పినట్టుగా వంకాయల మసాలా మొత్తం పెట్టేసావు. గిన్నె మేము మోతాయి స్టవ్ వెలిగించి దాంట్లో నూనె పోయి జాత మంట తక్కువ పెట్టు. అది శబాష్ చక్కగా దాంట్లో నూనె పోయి ఇంకా కూడా పడుతుంది అనుకుంటా. కొంచెం చాలు కొంచెం వేడెక్కిన తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కలు వేయి దాంట్లో. ఓకే. నెక్స్ట్ టమాటాలు వేయి. టమాటాలు వేసావా? పచ్చిమిరపకాయలు నూరి పెట్టుకున్నది ఉందే కారము. పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసావు బాబాయ్? అవునా, పేస్ట్ చేసాం కదా. మొత్తం ఎక్కువ ఒరే కారం ఎక్కువ అవుతుంది. అంతా మొత్తం వద్దు, సగం చాలు దాంట్లో. ఓకే వేసావా? అదిగా ఈ మసాలా మిగిలిపోయింది చూడు, వంకాయల్లో మనం కూరిన మసాలా మిగిలిపోయింది. అవును, ఇది కూడా దాంట్లో వేయి. చేతితో తీవాయ్. అది కరెక్టేలే బాబాయ్, స్టైల్ గా చేయకూడదు ఏది కూడా కదా. అదే కదా ఇది. ఓకే, బాగా కలుపు. మొత్తం మసాలా అంతా కలవాలన్నమాట. ఉల్లిపాయలకి టమాటాలకి అన్నిటికీ బాగా అంటాలి. కరెక్ట్ గా 1.5 స్పూను అందులో ఉప్పు వేసుకో. ఉప్పు ఒకటి. ఉప్పు కాస్త తక్కువైనా మళ్ళీ ఏదైనా చేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే మాత్రం ఏం చేయలేము. ఓకే. సువాసన వస్తుందా లేదా? వస్తుంది బాబాయ్. గుత్తి వంకాయ పులావా మజాగా. అది శబాష్. వేగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాయి చూడు. వేగాయి బాబాయ్. వేగితే ఇప్పుడు నీళ్ళు పోయి కాసింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం మరగని బాబాయ్ నీళ్లు బాగా ఉడికాయి కదా. నానబెట్టిన బాస్మతి రైస్, బిర్యానీ రైస్ ఉంది చూడు అక్కడ. ఉన్నాయి బాబాయ్. ఉన్నాయా? జాత మొత్తం బియ్యం తీసి దాంట్లో వేయి. నీళ్ళు మాత్రం పడకుండా చూడు రే. కదా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఒకసారి బాగా కలుపు. అది బాబాయ్ ఎనర్జీ కావాలి ఇప్పుడు. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే మూత పెట్టు, ఎందుకంటే బియ్యం ఉడకాలి కదా. అది ఉడికేదాకా మనకి వేరే పని ఉందా? అంతే కదా, ఏం లేదు కదా. వచ్చి గోదారమ్మ ఇల్లా కిల్లా పడ్డానమ్మ. వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డారమ్మ. ఎవరు అల్లలేదు. పాట, ఆ పాట తీసుకుని కొని చేస్తావంటే నువ్వు. మంచి పాట బాబాయ్. నీ పాటకే నా పాటకే మెచ్చుకుని చూడు. శోభం ఎంత ఆనందంగా నవ్వుతున్నాడు చూసా బాబాయ్.
ఈయన శోభన్ బాబు గారా బాబాయ్? ఇంకా ఆటో ఒకటి వచ్చింది నీకు కనపడలా? ఎంత బాగున్నారు బాబాయ్. మరి నిజంగా పక్కన నువ్వే కాస్త డిస్ట్రిక్ట్ బొమ్మలా ఉన్నావు గానీ ఈయన ఒక్కడు బాగున్నాడు బాబాయ్ కరెక్ట్ గా. ఎవరు ఆటోడు నేను కదా బాబాయ్ ఈ వ్యక్తి అనే వ్యక్తి కనపడితే చెప్పు బాబాయ్, మర్యాద గుండదని చెప్పు, నా ఏరియాలోకి రావద్దని చెప్పు. చెప్తాను అసలు హోటల్కి రాని చెప్తాను ఆ సంగతి చెప్తాను. రమ్మను అర్థమైందా? ఆ ఫోటో అక్కడ తగిలించు అంతేలే బాబాయ్. మొత్తం చూడు చెప్తాను. అది అది ఒకసారి కలిపాయి బాగా కలిపేసావా? కలిపాను బాబాయ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వంకాయలు ఒక్కొక్కటి అలా గుత్తాలి. ఈ వంకాయల్ని ఒక్కొక్కటి అలాగే బిర్యానీలు ఆ పులావులో అలా గుత్తాలన్నమాట. ఎందుకని తెలుసా? మసాలా దాంట్లో వారేసి కలిపేసాం అనుకో ఏమైపోద్ది? మసాలా క్లమ్జీ అయిపోతుంది కదా. ఆ వంకాయలో కూడా మనకి ఆ మాధుర్యం కనపడాలి అంటే వాటిని అలా గుత్తాలి. గుర్చేసి కాసేపు మూత పెట్టామనుకో అయిపోయింది. ఇంకేముంది? ఇలాంటి బిర్యానీ నేను ఎప్పుడు చేయలేదు బాబాయ్, కనీసం వినలేదు కూడా. వినలేదా? ఇప్పుడు తింటావు కదరా, నువ్వు నేర్చుకున్నది కొత్త వంటకం. ఒత్తి వంకాయ పులావ్ చెప్పాడు. వండర్ఫుల్ వండర్ఫుల్. అప్పుడే బిర్యానీలో నుంచి పుట్టిన వంకాయలా ఉన్నాయి. వంకాయ పెడితే కాయ లోపలికి వెళ్ళి ముచికలు పైకి వస్తాయట చాలా తిక్కదన్నది. అయిపోయా మంట తక్కువలో పెట్టి దాని మీద మూత పెట్టి ఇప్పుడు అది అంటే జస్ట్ ఒక 5 నిమిషాల తర్వాత చూడు. అంతే అంటావా? అబ్బాయి అది ఉడకడానికి ఇంకా కాస్త సమయం పడుతుంది. నేను ఈలోపుగా మా కుటుంబ వైద్యుడు అనగా ఫ్యామిలీ డాక్టర్ ఒకసారి కలిసేసి వస్తా. ఫ్యామిలీ డాక్టర్ బాబాయ్? ఏమైంది బాబాయ్? గుండెకి ఏమైనా ప్రాబ్లమా? లివర్కి ఏమైనా ప్రాబ్లమా? హార్ట్ కి ఏమైనా ప్రాబ్లమా? కళ్ళు ఏమన్నా? చెప్పు బాబాయ్, ఏమీ లేదు. నాకు చెప్పు బాబాయ్. ఏదో సరదాగా నేను అంటా గానీ నువ్వు అంటే నాకు ఇష్టం. నాకు ఏ రోగం వచ్చినా నీ ద్వారానే వస్తుంది, నీ వల్లే వస్తుంది. అదే అర్థమైందా? నేను వచ్చిన తర్వాత తోటకూర మామిడి చల్లా. ఏముంది బాబాయ్, నువ్వు చల్లగా ఉంటే చాలు, గోల్డెన్ చల్లలు చేసుకోవచ్చు. గుడ్ గుడ్ గుడ్. ఎల్లు బాబాయ్. ఆపేసావు కదా, పొరా బాబా అన్నట్టు ఉంది ఇది సన్నాసి. అమ్మయ్య, ఆ డాక్టర్ అక్కడే పడుకోబెట్టేసి ఆపరేషన్ చేసి వారం రోజులు అక్కడే పెట్టేసుకుంటే ఎంత మనదే ఈ హోటల్, మనదే గుమ్మడికాయ మందే, ఈ బాండి మందే, ఈ గరిట మనదే, ఈ పప్పు గుత్తి మనదే. బాబాయ్ ఆ వైద్యుడు నిన్ను ఏమన్నాడు బాబాయ్? నన్ను ఏమీ అనలేదు అబ్బాయి. ఎందుకు బాబాయ్? ఎందుకని వాడు లేడు కాక. వాడు లేడా? అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళింది ఎక్కడ వైద్యశాలకి? సంతోషం ఉంది కదా ఆ వైద్యుడే. ఆడి దగ్గరికి వెళ్ళా, వాడి దగ్గరికి. వాడు ఒక వైద్యుడు, ఏరా వాడు MBBS. ఇగో నీ ఫ్యామిలీ డాక్టర్. వాడి దుంపదగా మొన్న నాకు కళ్ళెప్పి వచ్చిందని వెళ్తే కడుపులో నొప్పికి టాబ్లెట్ ఇచ్చాడు. అప్పుడే అనుకున్నా వాడి పిక్చర్ ట్యూబ్ తో పాటు సౌండ్ బాక్స్ కూడా దొబ్బిందని. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? ఏం చేయబోతున్నావు? తోటకూర మామిడి చల్ల చేసేద్దాం బాబాయ్.